ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీలోని రెండో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. రెండో పాఠం భారతదేశం భౌగోళిక స్వరూపాలు. ఇందులో 34 నుంచి 35 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. గారో, కాశీ మరి జైంతియా కొండలు ఎక్కడ ఉన్నాయి? 1 అస్సాం, 2 మిజోరాం, 3 మేఘాలయ, 4 మధ్యప్రదేశ్. గారో, కాశీ మరి జైంతియా కొండలు ఎక్కడ ఉన్నాయి? 1 అస్సాం, 2 మిజోరాం, 3 మేఘాలయ, 4 మధ్యప్రదేశ్. పశ్చిమ కనుమలు సగటు ఎత్తు 1 600 నుంచి 1600 మీటర్లు, 2 900 నుంచి 1600 మీటర్లు, 3 1100 నుంచి 1600 మీటర్లు, 4 800 నుంచి 1600 మీటర్లు. పశ్చిమ కనుమలు ఎత్తు సగటు ఎత్తు 1 600 నుంచి 1600 మీటర్లు, 2 900 నుంచి 1600 మీటర్లు, 3 1100 నుంచి 1600 మీటర్లు, 4 800 నుంచి 1600 మీటర్లు. తూర్పు కనుమలు ఎత్తైన శిఖరంగా ఉన్నది 1 మహేంద్రగిరి, 2 దుడబెట్ట, 3 ఎవరెస్ట్, 4 ఆరావళి. తూర్పు కనుమలు ఎత్తైన శిఖరంగా ఉన్నది 1 మహేంద్రగిరి, 2 దొడబెట్ట, 3 ఎవరెస్ట్, 4 ఆరావళి. ఇందులో దామోదర్ నది ప్రవహిస్తుంది 1 మైకాల్ శ్రేణులు, 2 ద్వీపకల్ప పీఠభూమి, 3 చోటా నాగపూర్ పీఠభూమి, 4 సాత్పురా శ్రేణి. ఇందులో దామోదర్ నది ప్రవహిస్తుంది 1 మైకాల్ శ్రేణులు, 2 ద్వీపకల్ప పీఠభూమి, 3 చోటా నాగపూర్ పీఠభూమి, 4 సాత్పురా శ్రేణి. తూర్పు కనుమల సగటు ఎత్తు 1 500 మీటర్లు, 2 700 మీటర్లు, 3 400 మీటర్లు, 4 600 మీటర్లు. తూర్పు కనుమల సగటు ఎత్తు 1 500 మీటర్లు, 2 700 మీటర్లు, 3 400 మీటర్లు, 4 600 మీటర్లు. ద్వీపకల్ప పీఠభూమిలో ఎన్ని విశాలమైన విభాగాలు ఉన్నాయి? 1 2 2 3 3 4 4 5. ద్వీపకల్ప పీఠభూమిలో ఎన్ని విశాలమైన విభాగాలు ఉన్నాయి? 1 2 2 3 3 4 4 5. తూర్పు కనుమల గురించి కింది వానిలో సరికానిది 1 బంగాళాఖాతంలో ప్రవహించే నదుల ద్వారా విభజించబడ్డాయి, 2 పశ్చిమ కనుమల కంటే ఎత్తు తక్కువ, 3 క్రమరహితంగా ఉండేవి, 4 అవిచ్ఛిన్నంగా ఉండేవి. తూర్పు కనుమల గురించి క్రింది వానిలో సరికానిది 1 బంగాళాఖాతంలో ప్రవహించే నదుల ద్వారా విభజించబడ్డాయి, 2 పశ్చిమ కనుమల కంటే ఎత్తు తక్కువ, 3 క్రమరహితంగా ఉండేవి, 4 అవిచ్ఛిన్నంగా ఉండేవి. దక్కన్ పీఠభూమి ఏ వైపుకు వాలి ఉంటుంది? 1 తూర్పు, 2 పడమర, 3 దక్షిణ, 4 ఉత్తర. దక్కన్ పీఠభూమి ఏ వైపుకు వాలి ఉంటుంది? 1 తూర్పు, 2 పడమర, 3 దక్షిణ, 4 ఉత్తర. పశ్చిమ కనుమలో ఎత్తైన శిఖరం 1 మేసపులిమల, 2 దొడబెట్ట, 3 అనైముడి, 4 కొలరిబెట్ట. పశ్చిమ కనుమలో ఉన్న ఎత్తైన శిఖరం 1 మేసపులిమల, 2 దొడబెట్ట, 3 అనైముడి, 4 కొలరిబెట్ట. ఆరావళి కొండలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి? 1 రాజస్థాన్ నుండి ఢిల్లీ వరకు, 2 గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు, 3 గుజరాత్ నుండి హర్యానా వరకు, 4 రాజస్థాన్ నుండి కాశ్మీర్ వరకు. ఆరావళి కొండలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి? 1 రాజస్థాన్ నుంచి ఢిల్లీ వరకు, 2 గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు, 3 గుజరాత్ నుండి హర్యానా వరకు, 4 రాజస్థాన్ నుండి కాశ్మీర్ వరకు. మహేంద్రగిరి ఎత్తు 1 1401 మీటర్లు, 2 2695 మీటర్లు, 3 1600 మీటర్లు, 4 1501 మీటర్లు. మహేంద్రగిరి ఎత్తు 1 1401 మీటర్లు, 2 2695 మీటర్లు, 3 1600 మీటర్లు, 4 1501 మీటర్లు. షవరాయి కొండలు మరియు జావడి కొండలు తూర్పు కనుమలకు ఏ దిశలో ఉన్నాయి? 1 ఈశాన్యం, 2 నైరుతి, 3 ఆగ్నేయం, 4 వాయువ్యం. షవరాయి కొండలు మరియు జావడి కొండలు తూర్పు కనుమలకు ఏ దిశలో ఉన్నాయి? 1 ఈశాన్యం, 2 నైరుతి, 3 ఆగ్నేయం, 4 వాయువ్యం. ఉత్తరంలో దక్కన్ పీఠభూమి విశాలమైన పునాదికి ఏ శ్రేణి సరిహద్దుగా ఉంది? 1 బాకేల్ఖండ్, 2 సాత్పురా శ్రేణి, 3 మైకాల్ శ్రేణులు, 4 వింధ్యా శ్రేణులు. ఉత్తరంలో దక్కన్ పీఠభూమి విశాలమైన పునాదికి ఏ శ్రేణి సరిహద్దుగా ఉంది? 1 బాకేల్ఖండ్, 2 సాత్పురా శ్రేణి, 3 మైకాల్ శ్రేణులు, 4 వింధ్యా శ్రేణులు. ద్వీపకల్ప పీఠభూమి యొక్క పశ్చిమ మరియు వాయువు అంచులు ఏవి ఉన్నాయి? 1 నీలగిరి కొండలు, 2 షవరాయి కొండలు, 3 ఆరావళి కొండలు, 4 జావడి కొండలు. ద్వీపకల్ప పీఠభూమి యొక్క పశ్చిమ మరియు వాయువు అంచులు ఏవి ఉన్నాయి? 1 నీలగిరి కొండలు, 2 షవరాయి కొండలు, 3 ఆరావళి కొండలు, 4 జావడి కొండలు. దక్కన్ పీఠభూమి మధ్య ఉన్నత భూములను విడదీస్తున్నది 1 నర్మదా నది, 2 తపతీ నది, 3 దామోదర్ నది, 4 సింధు నది. దక్కన్ పీఠభూమి మధ్య ఉన్నత భూములను విడదీస్తున్నది 1 నర్మదా నది, 2 తపతీ నది, 3 దామోదర్ నది, 4 సింధు నది. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. గారో, ఖాసీ మరియు జైంతియా కొండలు ఎక్కడ ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 3 మేఘాలయ. గారో, ఖాసీ మరియు జైంతియా కొండలు ఎక్కడ ఉన్నాయంటే మేఘాలయలోనే కరెక్ట్ ఆన్సర్ 3. మ్యాప్లో చూడండి.
పశ్చిమ కనుమల సగటు ఎత్తు కరెక్ట్ ఆన్సర్ 2 900 నుంచి 1600 మీటర్లు. పశ్చిమ కనుమల సగటు ఎత్తు 900 నుంచి 16 మీటర్లు. అదే తూర్పు కనుమల అయితే 600 మీటర్లు. పశ్చిమ కనుమల సగటు ఎత్తు 900 నుంచి 1600 మీటర్లు. ఈ 1600 600 తూర్పు కనుమలు. కరెక్ట్ ఆన్సర్ 2. తూర్పు కనుమలో ఎత్తైన శిఖరముగా ఉన్నది కరెక్ట్ ఆన్సర్ 1 మహేంద్రగిరి. తూర్పు కనుమలో ఎత్తైన శిఖరముగా ఉన్నది ఏంటంటే మహేంద్రగిరి. కరెక్ట్ ఆన్సర్ 1. ఇందులో దామోదర్ నది ప్రవహిస్తుంది కరెక్ట్ ఆన్సర్ 3 చోటానాగపూర్ పీఠభూమి. ఇందులో దామోదర్ నది ప్రవహిస్తుందంటే చోటానాగపూర్ పీఠభూమిలో దామోదర్ నది ప్రవహిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 3. తూర్పు కనుమల సగటు ఎత్తు 600 మీటర్లు. తూర్పు కనుమల సగటు ఎత్తు అంటే 600 మీటర్లు. అదే పశ్చిమ కనుమల సగటు ఎత్తు అంటే 900 నుంచి 1600 మీటర్లు. తూర్పు కనుమలు అయితే 600 మీటర్లు, పశ్చిమ కనుమలు అయితే 900 నుంచి 1600 మీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 4. ద్వీపకల్ప పీఠభూములు ఎన్ని విశాలమైన విభాగాలు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 1 2 విశాలమైన విభాగాలు ఉన్నాయి. మధ్య ఉన్నత భూములు, నెక్స్ట్ దక్కన పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమి అయితే దక్కన పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూములు ఎన్ని విశాలమైన విభాగాలు ఉన్నాయంటే కరెక్ట్ ఆన్సర్ 2. ఇక్కడ 1 ఆప్షన్. తూర్పు కనుమల కూర్చి క్రింది వానిలో సరికానిది కరెక్ట్ ఆన్సర్ 4 అవిచ్ఛిన్నంగా ఉండేవి. తూర్పు కనుమలు అనేవి అవిచ్ఛిన్నంగా ఉండవు, మధ్య మధ్యలో గ్యాప్లు ఉంటాయి కాబట్టి విచ్ఛిన్నంగా ఉంటాయి అనేది కరెక్ట్. ఇందులో సరికాని వాక్యం అడుగుతున్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4 అవిచ్ఛిన్నంగా ఉంటాయి. మిగిలిన సెంటెన్స్లన్నీ కరెక్టే. బంగాళాఖాతంలో ప్రవహించే నదుల ద్వారా విభజించబడతాయి తూర్పు కనుమలు. పశ్చిమ కనుమల కంటే ఎత్తు తక్కువ, ఇది కరెక్టే. క్రమరహితంగా ఉండేవి ఇవి తూర్పు కనుమలు, ఇది కూడా కరెక్టే. ఆన్సర్ తప్పుగా వచ్చిన ఆన్సర్ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 4 అవిచ్ఛిన్నంగా ఉండేవి. ఇవి అవిచ్ఛిన్నంగా ఉండవు, విచ్ఛిన్నంగా ఉంటాయి. మధ్యలో గ్యాపులు చాలా ఎక్కువగా ఉంటాయి. దక్కన పీఠభూమి ఏ వైపుకు వాలి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 1 తూర్పు వైపుకు. పశ్చిమ ఎత్తుకుంటే దక్కన తూర్పు వైపు తక్కువగా వాలుగా వైపు ఉంటుంది కాబట్టి ఇటువైపు వాలి ఉంటుంది అంటే తూర్పు వైపు వాలి ఉంటుంది దక్కన పీఠభూమి. కరెక్ట్ ఆన్సర్ 1. 8వ 1 ఆన్సర్. పశ్చిమ కనుమలో ఉన్న ఎత్తైన శిఖరం కరెక్ట్ ఆన్సర్ 3 అనైముడి. పశ్చిమ కనుమలో ఎత్తైన శిఖరం అనైముడి. దీని ఎత్తు 2695 మీటర్లు. దానికి ఒక 58 మీటర్లు తగ్గించాను అనుకోండి, దొడబెట్ట వస్తుంది 2637 మీటర్లు. పశ్చిమ కనుమలో ఎత్తైన శిఖరం అనైముడి. కరెక్ట్ ఆన్సర్ 3. దీని ఎత్తు 2695 మీటర్లు. అదే దొడబెట్ట అయితే 2637 మీటర్లు. గుర్తుపెట్టుకోండి. ఆరావళి కొండలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 2 గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు. ఆరావళి కొండలు ఎక్కడ విస్తరించి ఉన్నాయంటే గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు. కరెక్ట్ ఆన్సర్ 2. మహేంద్రగిరి ఎత్తు కరెక్ట్ ఆన్సర్ 4 1501 మీటర్లు. మహేంద్రగిరి ఎత్తు తూర్పు కనుమల ఎత్తైన శిఖరం అని చెప్పుకున్నాం కదా మహేంద్రగిరి. ఆ మహేంద్రగిరి ఎత్తు 1501 మీటర్లు. 1501 మీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 4. ఇక్కడ 3 నెంబర్లు వచ్చాయి కదా, 2695, 2637, 1501. 2695 అంటే అనైముడి ఎత్తు మీటర్లో. నెక్స్ట్ 2637 అంటే దొడబెట్ట ఎత్తు, ఇది కూడా మీటర్లో. 1501 మీటర్లు అంటే మహేంద్రగిరి, ఇది కూడా మీటర్లు. ఈ మహేంద్రగిరి తూర్పు కనుమలో ఎత్తైన శిఖరం, అనైముడి అనేది పశ్చిమ కనుమలో ఎత్తైన శిఖరం. శవరాయి కొండలు మరియు జావడి కొండలు తూర్పు కనుమలకు ఏ దిశలో ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 3 ఆగ్నేయం. శవరాయి కొండలు మరియు జావడి కొండలు తూర్పు కనుమలకు ఏ దిశలో ఉన్నాయంటే ఆగ్నేయం. కరెక్ట్ ఆన్సర్ 3. ఉత్తరంలో దక్కన పీఠభూమి విశాలమైన పునాదికి ఏ శ్రేణి సరిహద్దుగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ 2 సాత్పురా శ్రేణి. ఉత్తరంలో దక్కన పీఠభూమి విశాలమైన పునాదికి ఏ శ్రేణి సరిహద్దుగా ఉందంటే సాత్పురా శ్రేణి. పైన దక్కన పీఠభూమి పైకి వెళ్ళారనుకోండి, లాస్ట్లో సాత్పురా శ్రేణి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 2. ద్వీపకల్ప పీఠభూమి యొక్క పశ్చిమ మరియు వాయువు అంచుల్లో ఏమి ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ 3 ఆరావళి కొండలు. ద్వీపకల్ప పీఠభూమి పశ్చిమ మరియు వాయువు అంచుల్లో ఏవి ఉంటాయంటే ఆరావళి కొండలు ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 3. దక్కన పీఠభూమి మధ్య ఉన్నత భూములను విడదీస్తున్నది కరెక్ట్ ఆన్సర్ 1 నర్మదా నది. దక్కన పీఠభూమి మధ్య ఉన్నత భూములు విడదీస్తున్న నర్మదా నది. కరెక్ట్గా బార్డర్ లైన్కి నర్మదా నదికి ఉత్తరం వైపు ఉన్నవి మధ్య ఉన్నత భూములు, నర్మదా నదికి దక్షిణ వైపు ఉన్నవి దక్కన పీఠభూమిని చెప్పుకుంటున్నాం కదా క్లియర్గా. కాబట్టి ఈ రెండింటిని కరెక్ట్గా విడదీస్తుంది ఏంటంటే నర్మదా నది. కరెక్ట్ ఆన్సర్ 1. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.